గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. స్టాక్ సుదర్శనకి స్వాగతం. రోజుల్లాగానే మార్కెట్ క్లోజ్ తర్వాత ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అవుతున్న బుల్లీ స్టాక్స్, అలానే ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తున్న బేరిష్ స్టాక్స్ని ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అలానే సెక్టోరియల్ ఇండిసెస్, ఈటీఎఫ్స్ ప్రైజెస్ ఎలాగా క్లోజ్ అయ్యాయో ఈ వీడియోలో యాడ్ చేశాను. కుదిరితే వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము ప్రీవియస్ రెసిస్టెన్స్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అవుతున్న బుల్లిష్ స్టాక్ కనుక చూసినట్టయితే ఆంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ కనిపిస్తుంది. ఈ స్టాక్కి టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసినట్టయితే మనకి సపోర్ట్ 6200 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు కనబడుతుంది. ఈ ప్రైస్ మనకి మల్టిపుల్ టైమ్స్ ఆ ప్రైజ్ని సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. అలానే మనకి రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే 7400 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు కనపడుతుంది. ఈరోజు మనకి ఆ రెసిస్టెన్స్ పైన బ్రేక్ అయ్యి హ్యూజ్ బుల్లిష్ క్యాండిల్తో మనకి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు మనకి నియర్లీ 7500 దగ్గర క్లోజ్ అయ్యి స్టాక్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ కనుక చూసినట్టయితే ఫిబ్రవరిలో మనకి 8000 హై హిట్ చేసింది. మేబీ కమింగ్ డేస్లో మనకి ఈ ప్రైస్కి రీచ్ అవుతుందా, లేదు అంటే ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి లోయర్ లో నుంచి హయ్యర్ హైకి మూవ్ అవుతుందా అనేది కమింగ్ డేస్లో మనకి చూడాల్సి ఉంది. అలానే వాల్యూమ్స్ కూడా ఒకసారి గమనించినట్టయితే రీసెంట్ డేస్లో మనకి డెలివరీ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి కరెంట్లీ 61 దగ్గర కనిపిస్తుంది. అలానే మనకి ప్రీవియస్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే సిజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ కనిపిస్తుంది. షార్ట్ సిజీ పవర్ లిమిటెడ్. మనం కనుక చూసినట్టయితే స్టాక్ రీసెంట్ మార్కెట్ ఫాల్లో హై 800 నుంచి కరెక్ట్ అయ్యి నియర్లీ 524 దాకా కరెక్ట్ అయ్యి అక్కడి నుంచి స్టాక్ మళ్ళీ మంచి ర్యాలీ జరిగి ఇప్పుడు 750ని బ్రేక్ చేసి ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి ఆ పైన క్లోజ్ అవుతున్నట్టు అర్థం. రీసెంట్ మార్కెట్ ఫాల్లో కనుక గమనించినట్టయితే మనకి 667 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. స్టాక్కి నెక్స్ట్ రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే మనకి 810 రూపీస్ ఈ స్టాక్కి 52 వీక్ హై ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ 5% అవేలో మనకి 52 వీక్ హై ఉన్నట్టు కనబడుతుంది. ఇది మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ సిజీ పవర్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనం ప్రీవియస్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తున్న ఇంకొక స్టాక్ చూసినట్టయితే అదానీ పోర్ట్స్ అండ్ సేజ్ లిమిటెడ్. ఈ స్టాక్కి మనం టెక్నికల్ లెవెల్స్ ఒకసారి చూసినట్టయితే సపోర్ట్ మనకి 1330 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టు తెలుసు. అలానే రెసిస్టెన్స్ కనుక గమనించినట్టయితే 1525 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు కనుక గమనించినట్టయితే 1500 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఈరోజు గమనించినట్టయితే మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే మనకి స్టాక్ 52 వీక్ హై ఎక్కడుంది అంటే నియర్లీ 1580 దగ్గర. ఒకసారి మీరు గమనించినట్టయితే సేమ్ అదాని పవర్కి కూడా సేమ్ ఇదే చార్టే కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు స్టడీ చేయాలి అనుకుంటే ఒకసారి అదాని పవర్ చార్ట్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది మనకి బుల్లిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ అదాని పోర్ట్స్ అండ్ సేజ్ లిమిటెడ్. ఫ్రెండ్స్, అలానే మీరు స్టడీ చేయాలి అనుకుంటే హెచ్ఈజీ లిమిటెడ్ అండ్ గ్రాఫైట్ ఇండియా లిమిటెడ్, ఈ రెండు స్టాక్స్ చార్ట్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ప్రీవియస్ సపోర్ట్స్ 522 నుంచి హెచ్ఈజీ హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి 519 బ్రేక్ చేసి హయ్యర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనబడుతుంది. అలానే గ్రాఫైట్ ఇండియా కూడా గమనించినట్టయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఈరోజు వచ్చి క్లోజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. మేబీ గ్రాఫైట్ రాడ్స్ న్యూస్ ఏమన్నా సర్క్యులేట్ అవుతున్నట్టుంది. అందుకని ఈ రెండు స్టాక్స్లో మనకి బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, అలానే ఇప్పుడు మనం లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతున్న ఒక స్టాక్ చూసినట్టయితే ఫిన్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ స్టాక్ కనుక గమనించినట్టయితే చాలా డేస్గా మనకి 900 ఈ స్టాక్ సపోర్ట్ తీసుకొని ఇదే ప్రైజ్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు కనుక గమనించినట్టయితే మనకి గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి ప్రీవియస్ రెసిస్టెన్స్ మనకి 950ని మేబీ కమింగ్ డేస్లో ఈ ప్రైజ్ పైన క్లోజ్ అయ్యింది అంటే మనకి ఒక బుల్లిష్ ఇండికేషన్ వస్తున్నట్టు కనబడుతుంది. అలానే ఇప్పుడు చూసినట్టయితే రీసెంట్ డేస్లో మనకి స్టాక్లో వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్టు అర్థమవుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి అబోవ్ 50 వచ్చి స్ట్రెంగ్త్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్
మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేస్తూ బేరిష్గా కనిపిస్తున్న స్టాక్ కనుక చూసినట్టయితే జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ కనిపిస్తుంది. స్టాక్ హై కనుక చూసినట్టయితే 1000 నుంచి మనకి స్టాక్ లోయర్ లోస్ లోయర్ హై ఫామ్ చేసుకుని లాస్ట్ 2 డేస్గా గమనించినట్టయితే హ్యూజ్ వాల్యూమ్స్తో మనకి స్టాక్ లోయర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు కనబడుతుంది. మనం కనుక ప్రీవియస్ సపోర్ట్ కనుక చూసినట్టయితే నియర్లీ 700 ఈరోజు ఆ ప్రైస్ని బ్రేక్ చేసి లోయర్ సైడ్ క్లోజ్ అయ్యింది. అలానే ఆర్ఎస్ఐ కనుక గమనించినట్టయితే సెల్ ఆఫ్ జోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనకి బేరిష్గా కనిపిస్తున్న ఇంకొక స్టాక్ గమనించినట్టయితే గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్. ఈ స్టాక్ మనకి రీసెంట్ టైమ్స్లో లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకొని ప్రీవియస్ సపోర్ట్ 320ని ఈరోజు హ్యూజ్ వాల్యూమ్స్తో మనకి లోయర్ సైడ్ క్లోజ్ అవుతున్నట్టు కనపడుతుంది. ఆర్ఎస్ఐ కూడా మనకి నియర్లీ 40 దగ్గర సెల్ ఆఫ్ జోన్లో కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సెక్టోరియల్ ఇండిసెస్ ఈరోజు ఎలా పర్ఫామ్ చేసాయో ఒకసారి చూసినట్టయితే ఈరోజు మనకి అన్ని సెక్టర్స్ గ్రేటర్ దెన్ 1% పైన క్లోజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఎక్కువ ఎక్కడ బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపించిందో చూసినట్టయితే నిఫ్టీ ఐటీలో మనకి నియర్లీ 3% దాకా హయ్యర్ సైడ్ మూవ్ అయినట్టు తెలుస్తుంది. నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్, నిఫ్టీ ఎనర్జీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ ఇన్ఫ్రా, నిఫ్టీ హెల్త్ కేర్ మనకి నియర్లీ 2% దాకా ఈరోజు గెయినర్స్గా ఉన్నట్టు తెలుస్తుంది. అలానే మనకి ఎక్కడ ఈరోజు పిఎస్యు బ్యాంక్స్లో అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో మనకి ఈరోజు నియర్లీ 1% దాకా గెయిన్ వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈరోజు మనకి గెయినర్స్ కనుక చూసినట్టయితే ఈరోజు నిఫ్టీ ఐటీ అండ్ నిఫ్టీ రియాలిటీలో ఎక్కువగా బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించినట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈటీఎఫ్స్ ఎలా క్లోజ్ అయ్యాయో ఒకసారి చెక్ చేసినట్టయితే ఈరోజు సిల్వర్ బీస్ నియర్లీ 4.5% దాకా గెయినర్గా ఉంటే ఐటీ బీస్, మిడ్ క్యాప్ 100, తర్వాత ఇన్ఫ్రా బీస్, జూనియర్ బీస్, ఫార్మా బీస్ ఇవన్నీ మనకి గ్రేటర్ దెన్ 2% దాకా గెయినర్గా ఉంటే ఈరోజు గోల్డ్ బీస్ మనకి 1%తో క్లోజ్ అయినట్టు కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే సిల్వర్లో మనకి ఎక్కువగా బయ్యింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తున్నట్టు తెలుస్తుంది కంపారిటివ్లీ గోల్డ్. ఇది మనకి ఈరోజు ఈటీఎఫ్స్ క్లోజ్ అయిన ప్రైజెస్. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఇన్ కేస్ నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.